పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు మన నియోజకవర్గం రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారిని సూటిగా కొన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లాలో కలపడంలో ప్రథమ పాత్ర పోషించిన విలన్ పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి గారు. దానికి గల కారణాలు మీ అందరికీ తెలుసు. రామవాయపట్నం పోర్టు స్వయానా వాళ్ళ అల్లుడు గారు కాంట్రాక్టర్ మన అందరికీ తెలిసిన విషయమే. దానిలో ఆ ప్రాంత రైతుల్ని ఏ విధంగా కొలగొట్టాలి, ఆ ప్రాంత సంపదను ఏ విధంగా కొలగొట్టాలి, ఒక ఇండో సోలార్ కంపెనీ తీసుకొచ్చి 8,000 ఎకరాలు రైతులను ఏ విధంగా మోసం చేయాలి, రైతుల దగ్గర ఏ విధంగా పొలాలు దోసుకోవాలి, దానిలో కార్యక్రమంలో భాగంగానే మనల్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు అర్హత ఈ విజయసాయిరెడ్డి గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నామంటే ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసి ఈ నియోజకవర్గ సంపదను దోసుకోవడానికి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కూడా ఈ వైసీపీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీనికి దొంగ తిరుగుడు కాకుండా ఈ నియోజకవర్గాన్ని దేశపోయి నెల్లూరు జిల్లాలో కలిపిన దాంట్లో విజయసాయిరెడ్డి గారి పాత్ర మన అందరికీ కూడా తెలుసు. దేనికోసం కలిపారో కూడా మీ అందరికీ తెలుసు. మేము అడగకుండానే మీరు చెప్పారు. నిధుల ప్రభావం కందుకూరు మీద చెప్పిపోయాడు. రామాయపట్నం ప్రారంభోత్సవ కార్యక్రమం ఏమైనా ఎందుకు ఆగిపోయినాయో కందుకూరు నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఓటరు మహాశీలను కూడా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో 2019లో ఏమైనా ప్రచారం చేసి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని ఓటమి పాల్గొనడానికి కారణాలు ఏందో మీ అందరికీ తెలుసు. నాన్ లోకల్ తీసుకొచ్చి ఇక్కడ అందరినీ అయోమయంలోకి నెట్టేసి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం. ఈరోజు అదే నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ కందుకూరు ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం గత 20 days 30 days నుంచి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా గమనిస్తున్నారు కందుకూరు ప్రజలందరూ కూడా. ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న నియోజకవర్గాన్ని మళ్ళా ఒక పొల్యూటెడ్ అయ్యే విధానంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కందుకూరు ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ నాన్ లోకల్ వ్యక్తులు అక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి రేపు మళ్ళా ఈ మబ్బి పెట్టి ఈ నియోజకవర్గ సంపదను మళ్ళా ఏ విధంగా దోసుకోవడానికే వచ్చారు. కానీ ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రాంతం మీద అభిప్రాయంతో మంచి అభిప్రాయంతో వచ్చిన వ్యక్తులు కాదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో 2019 ఎలక్షన్ ప్రచారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పాడో వాటన్నింటినీ కూడా గాలికి వదిలేసి ఈరోజు మద్యపాన నిషేధం మనకు క్లియర్గా గ్రామాల్లో పోతే ఆ మద్యం తాగిన వాళ్ళు కనీసం ఎన్ని వేల కుటుంబాలు రోడ్డును పడినాయో ఆ మహిళలు కాలిగుట్లు దిగే పరిస్థితి. మళ్ళా 20 సంవత్సరాలు ఏదైతే మద్యం మీద వచ్చే ఇన్కమ్ను మళ్ళా తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని మళ్ళా నిషేధం చేయలేని పరిస్థితుల్లో 20 సంవత్సరాలు ఆ ఇన్కమ్ మీద తాకట్టు పెట్టి నిధులు తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ విధంగా రాష్ట్రాన్ని విధంగా చేశాడు. తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలో రాగానే ఈ ఏవైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మినీ మేనిఫెస్టో సూపర్ 6 ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అవ్వాతాతలకి 4,000 రూపాయల పెన్షన్ రేపు ఏప్రిల్ మే జూన్ జూలైలో 7,000 కల్పించే విధంగా, అలాగే ఏవైతే 3 నెలలకు ఒకసారి పాత పద్ధతిలో పిల్లల దగ్గర పోయిన వృద్ధాప్య పెన్షన్లు 3 నెలలకు ఒకసారి తీసుకునే విధంగా, అలాగే మార్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా కానీ 18 సంవత్సరాలు దాటిన మహిళలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ స్కూల్ ఫీజులు కానీ, అలాగే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి యువకులకి 3,000 డిగ్రీ చదువుకున్న యువకులందరికీ 3,000 ఇవ్వడం కానీ, రైతు కుటుంబాల్లో ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని మేము కూడా గ్రామాల్లో పోతా ఉన్నాం.
నేను అడుగుతా ఉన్న ఈ సందర్భం అలా చివరిగా ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కానీ అలాగే అసెంబ్లీ అభ్యర్థి కానీ మీరు రేపు కందుకూరు నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే చెప్పాడో మీ ముఖ్యమంత్రి గారు వాటికి సమాధానం చెప్పి కందుకూరు నియోజకవర్గ ప్రజలను ఓట్లు అడగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నేను కూడా ఓటర్ మహాశయుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో పుట్టాను, ఈ నియోజకవర్గంలో పెరిగాను. మీరందరూ కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగాం. మీరందరూ ఆలోచించాలని ఓటర్ మహాశయులు అందరూ కూడా ఈ నియోజకవర్గం మొత్తం కూలంకుషంగా ఈ నియోజకవర్గంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఈ మున్సిపాలిటీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అన్ని విషయాలు తెలిసినోండి అందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించాలని చెప్పి ఓటర్ మహాశయులను అడుగుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.